హాయ్ అండి. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇట్లా భవిష్యత్తుకు సంబంధించి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ డెవలప్ అవ్వడానికి అట్లాగే మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తెలియపరచడానికి ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి మనం ఏదన్నా అసలు ఇది పట్టణంగా నగరంగా ఎట్లా అనౌన్స్ చేశారు, లేకపోతే ఇది టౌన్షిప్గా ఎట్లా, మున్సిపాలిటీగా ఎట్లా, ఇట్లా అని ఏ పరంగా వీటిని డివైడ్ చేస్తారు, ఎట్లా అనౌన్స్ చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ప్రతిదీ ఏది తీసుకున్నా కూడా మనము రాజ్యాంగ చట్టపరంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ మనం ఏర్పాటు చేసుకున్న ప్రకారంగా. అదేవిధంగా వీటికి సంబంధించి కూడా ఒక సవరణ చట్టం ఉంటుంది. దాన్ని చూసుకున్నట్లయితే అది 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఇది అప్పుడు ఏర్పాటైంది. ముఖ్యంగా మీకు ఇవి గ్రూప్స్ కానీ, ఇంకా అవసరమైతే సివిల్స్ కానీ, ఇతర పోటీ పరీక్షలలో కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఏంటంటే ఇప్పుడు ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అట్లాగే టీఎస్పీఎస్సికి సంబంధించి కూడా గ్రూప్స్ ఎగ్జామ్ త్వరలో నిర్వహించనున్నారు. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే మున్సిపాలిటీకి సంబంధించి ఒక కొత్త పట్టణ నగరపాలక వ్యవస్థ, దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధత కల్పిస్తూ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి చూస్తే ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి 9A భాగాన్ని చేర్చి 243P నుంచి 243 JDG వరకు 18 నిబంధనలను దీంట్లో చేర్చడం జరిగింది. దానికి సంబంధించి అదేవిధంగా పట్టణ నగరపాలక వ్యవస్థలకు సంబంధించిన 18 అధికార విధుల గురించి 12వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ఇది అమలు చేయడం వచ్చేసి 1993 జూన్ 1 నుంచి అమలు చేయడం ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి వివరంగా పూర్తిగా సంబంధించి ఇది ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్. ఒక్కసారి వివరంగా చూస్తే ఆర్టికల్ 243P ఏం చెప్తుందంటే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కొన్ని పదాల నిర్వచనలను ఇది తెలియపరుస్తుంది. ఈ సంస్థల నిర్వచనాలను హానరబుల్ గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా తెలియపరచడం ఉంటుంది. ఇక నిర్వచనాలపై శాసనసభ చట్టాలను ఇది రూపొందిస్తుంది, అట్లాగే సవరిస్తుంది కూడా. జిల్లా అనగా ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 23 జిల్లాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 10 జిల్లాలు అయినాయి, వాళ్ళకు 13 జిల్లాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు 13 జిల్లాల నుంచి ఇంకా జిల్లాలు పెంచుకోవడం జరిగింది 23కి అనుకుంటాను. సో అదేవిధంగా మనవి వచ్చేసి మనము మొదట కొన్ని జిల్లాలు చేసుకున్నాం, ఆ తర్వాత 33 జిల్లాలు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం. సో ఆ పరంగా అన్నట్టు. సో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా అని అర్థము. సో బి వచ్చేసి కమిటీ, మెట్రోపాలిటన్ ప్రాంతం, 10 లక్షలు లేక అంతకన్నా ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం. మెట్రోపాలిటన్ ప్రాంతం అంటే 10 లక్షలకు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతం అని అంటారు. ఇక ఏదైనా ఒక ప్రాంతం మెట్రోపాలిటన్గా ఏర్పడినప్పుడు అందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని హానరబుల్ గవర్నర్ జారీ చేయాల్సి ఉంటుంది. ఇక మరొక పాయింట్ వచ్చేసి మున్సిపల్ ఏరియా అంటే గవర్నర్ నోటిఫై చేసినటువంటి మున్సిపాలిటీ ప్రాదేశిక ప్రాంతం అన్నట్టు. ఇక మున్సిపాలిటీ ఆర్టికల్ వచ్చేసి 243Q ప్రకారం ఏర్పాటైనటువంటి స్థానిక స్వపరిపాలన సంస్థ అన్నట్టు. ఇక పంచాయతీలు ఆర్టికల్ వచ్చేసి 243B ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం. ఇప్పుడు మనకు పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, టౌన్షిప్స్ కానీ, జిల్లాలు కానీ, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి రాజ్యాంగపరంగా ఈ ఆర్టికల్స్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి ఎవరైతే హానరబుల్ గవర్నర్ ఉంటారో వారి నుంచి ఇవి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది, వారు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇక జనాభా చూస్తే జనాభాని ఎట్లా తీసుకుంటారంటే చివరి జనగణన ద్వారా ప్రచురించినటువంటి జాబితాలో గల జనాభాని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, మనం రీసెంట్గా మన జిల్లాలను డివైడ్ చేసుకోవడం జరిగింది, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి మనకు జనగణన అనేది జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ 2011లో జనగణన జరిగినట్లుంది. సో దాన్ని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఆర్టికల్ 243Q పట్టణ స్థానిక ప్రభుత్వాల వ్యవస్థాపన. ఆర్టికల్ 243
Q1 పట్టణ స్థానిక ప్రభుత్వాల వర్గీకరణ చూస్తే మెట్రోపాలిటన్ నగరాలు వచ్చేసి 10 లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలని మెట్రోపాలిటన్ నగరాలు అంటారు. ఇక నగరపాలక సంస్థలు వచ్చేసి 3 లక్షలకు మించి జనాభా కలిగినటువంటి నగరాలను నగరపాలక సంస్థలుగా చేస్తారు. ఇక మున్సిపల్ కౌన్సిల్ వచ్చేసి 25,000కు మించి జనాభా గల పట్టణాలను మున్సిపల్ కౌన్సిల్ గా చేయడం జరుగుతుంది. ఇక టౌన్షిప్ వచ్చేసి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజల పరిపాలన నిమిత్తం టౌన్షిప్గా గవర్నర్ వీటిని ప్రకటించవచ్చు. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ Q2 నగర పంచాయతీల గురించి తెలుపుతుంది. దాని గురించి చూస్తే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతాన్ని నగర పంచాయతీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ R1 ప్రకారం ఆర్టికల్ 243 Qలో పేర్కొన్నటువంటి సంస్థల్లోని సభ్యులను ప్రజలు ప్రత్యక్ష పద్ధతిన ఎన్నుకుంటారు. ఇందుకోసం మున్సిపాలిటీలను చిన్న చిన్న వార్డులుగా మొదటగా చిన్న చిన్న వార్డులుగా విభజిస్తారు. వార్డుల్లోని ప్రజలు తమ ప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ R2 పట్టణ స్థానిక సంస్థల సభా సమావేశాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అన్నట్టు. అది మున్సిపాలిటీల పరిపాలన నిర్వహణలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం గల వాళ్ళని ఉంటారన్నట్టు. ఇక పట్టణ స్థానిక సంస్థలు ఏ పార్లమెంటు ఏ నియోజకవర్గం పరిధి కిందకి వస్తాయో సంబంధిత పార్లమెంటు సభ్యులు సంబంధిత రాష్ట్ర శాసనసభ సభ్యులు ఆ సంస్థల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా కొనసాగుతారు. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో ఓటరుగా నమోదైనటువంటి రాజ్యసభ విధాన పరిషత్ల సభ్యులు ఆ సంస్థల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. పట్టణ స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నిక లేక పరోక్ష ఎన్నిక అనే అంశం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నిక పరోక్ష ఎన్నిక. పైన పేర్కొన్నటువంటి 1, 2, 3 ప్రకారము పట్టణ నగరపాలక సంస్థల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగే వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు. ఎవరైతే ఎక్స్ అఫిషియోగా కొనసాగుతున్నారో దీనికి సంబంధించి ఇంతకుముందు 1, 2, 3 పాయింట్లు చూసాం కదా. ఈ మున్సిపాలిటీ కానీ పట్టణ స్థానిక సంస్థలు కానీ పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్గా నమోదైన రాజ్యసభ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్లకు ఓటు హక్కు అనేది దీనికి సంబంధించి ఉండదు అన్నట్టు. సో ఎక్స్ అఫిషియో సభ్యులకు ఓటు హక్కు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడానికి అవకాశం ఉంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ S ఇది వార్డు కమిటీల ఏర్పాటు నిర్మాణం అన్నట్టు. దీనికి సంబంధించి నగరపాలక పట్టణపాలక సంస్థలను కొన్ని వార్డులు డివిజన్లుగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేసి ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు పట్టణాలలో అక్కడ ఇక్కడ వార్డు మెంబర్గా ఉన్నారు అని చెప్పేసి డివిజన్ 1 డివిజన్ 2 అన్నట్టుగా కూడా చాలా చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేసి ఏర్పాటు చేస్తుంది వీటిని. ఇక ఆర్టికల్ 243 S1 ప్రకారం నగరపాలక పట్టణాల్లో జనాభాను బట్టి వార్డుల సంఖ్యను నిర్ణయిస్తారు. మెట్రోపాలిటన్ నగరాల్లో కార్పొరేటర్ నగర కార్పొరేషన్లలో కార్పొరేట్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్. ఆర్టికల్ 243 S1 దీని ప్రకారం నగరపాలక పట్టణాల్లో జనాభాను బట్టి వార్డుల సంఖ్యను నిర్ణయిస్తారు. మెట్రోపాలిటన్ నగరాల్లో కార్పొరేటర్ నగర కార్పొరేషన్లలో కార్పొరేటర్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్. ఇప్పుడు మనం చాలా వింటూ ఉంటాం. ఇప్పుడు అక్కడ మీ కాడ కౌన్సిలర్ ఎవరు అంటారు, లేకపోతే కార్పొరేటర్ ఎవరు అంటారు, వార్డ్ మెంబర్ ఎవరు అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే అవి మున్సిపాలిటీకి సంబంధించినటువంటివా లేకపోతే మెట్రోపాలిటన్ సిటీసా వాటి ప్రకారంగా చూస్తూ ఉంటాం అన్నట్టు దానికి సంబంధించి. సో ఆర్టికల్ 243 S2 ప్రకారం వార్డుల కమిటీ ఏర్పాటు వాటి ప్రాదేశిక పరిధి వార్డు కమిటీల్లో గల స్థానాలను భర్తీ చేసే విధానాన్ని గురించి సంబంధిత రాష్ట్ర శాసనసభ చట్టం చేయవచ్చు. రాష్ట్ర శాసనసభ చట్టం చేయడానికి దీనికి అవకాశం ఉంది ఆర్టికల్ 243 ఆఫ్ S2 ప్రకారం. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ S3 ప్రకారం సంబంధిత ప్రాదేశిక ప్రాంతంలో ఒక వార్డు ప్రాతినిధ్యం వహించే పట్టణ స్థానిక సంస్థ సభ్యుడు ప్రతినిధి ఎవరైతే ఉంటారో ఆ వార్డుల కమిటీలో సభ్యునిగా ఉంటాడు. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ S4 దీని ప్రకారం పట్టణ స్థానిక సంస్థలో ఒక వార్డు మాత్రమే ఉంటే ఆ వార్డు సభ్యుడే వార్డుల కమిటీకి అధ్యక్షునిగా ఉంటాడు. 2 లేదా అంతకన్నా ఎక్కువ వార్డులను కలిపి వార్డు కమిటీని ఏర్పాటు చేస్తే ఆ వార్డు సభ్యులు తమలో ఒకరిని వార్డుల కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ S4 ప్రకారం చూస్తే వార్డు కమిటీలతో పాటుగా మరికొన్ని ఇతర కమిటీలకు కూడా శాసనసభ ఏర్పాటు చేయవచ్చు.
ఇక గమనిక ఇక్కడ దానికి సంబంధించి ఆర్టికల్ 243 ఆఫ్ Q2లో పేర్కొన్నటువంటి నగర పంచాయతీ వార్డుల సంఖ్య వాటిలోని జనాభాను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 243 ఆఫ్ S2 ప్రకారం పేర్కొన్నటువంటి నగర పంచాయతీ వార్డులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనాభాను పరిధిలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్ణయించడం జరుగుతాయి. ఇక సాధారణంగా వార్డు సభ్యుల సంఖ్య 15 నుంచి 20 వరకు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ T ప్రకారం పట్టణ నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్లు మనకు పట్టణాల్లో కానీ నగరపాలక సంస్థలలో ఉంటారు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అయ్యేది ఉంటేనేమో లక్షలోపు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి పర్మిషన్ అన్నట్టుగా, అంటే ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ స్కాలర్షిప్ ఉంటుందో అట్లా ఉంటుంది అని, లేకపోతే 1,50,000 లేదా 2 లక్షలు అని కూడా సమ్టైమ్స్ ఇట్లా ఆ లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అన్నట్టుగా ఆ స్కాలర్షిప్ వస్తుంది, లేకపోతే ఆ పథకం వర్తిస్తుంది. అది ఏంటి పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అది దానికి సంబంధించిందని చెప్పొచ్చు. ఏదైతే రిజర్వేషన్ పరంగా పట్టణ నగరపాలక సంస్థల్లో రిజర్వేషన్లు ఆర్టికల్ 243 ఆఫ్ T తెలియపరుస్తుంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ T1 పట్టణ నగరపాలక సంస్థల్లో జనాభా ప్రాతిపదికపై ఎస్సీ ఎస్టీలకు కొన్ని స్థానాలను కేటాయిస్తారు. ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం ఇది ఎస్సీ నియోజకవర్గము లేకపోతే ఎస్టీ నియోజకవర్గం అని చెప్పి కొన్ని ప్రాంతాలలో శాసనసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇట్లా ఉంటాయి కదా. అట్లాగే ఇక్కడ కూడా ఆర్టికల్ 243 ఆఫ్ T1 ప్రకారం పట్టణ నగరపాలక సంస్థల్లో జనాభా ప్రాతిపదికపై ఎస్సీ ఎస్టీలకు కొన్ని స్థానాలు కేటాయించడం జరుగుతుంది. రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో చూసుకున్నట్లయితే ఇది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్ సీటు, లేకపోతే ఇది జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటిది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో అట్లనే ఇవి కూడా అన్నట్టు. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ T2 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాల్లో కనీసం 1/3 1/3 వంతు ఎస్సీ ఎస్టీలకు చెందిన మహిళలకు తప్పనిసరిగా కేటాయించాలి. ఏంటి ఆర్టికల్ 243 ఆఫ్ T2 ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి స్థానాల్లో 1/3 వంతుగా ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా అక్కడ తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పి 33% రిజర్వేషన్ అని చెప్పి ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అని చెప్పేసి దానిపైన కేంద్రం ఆమోదం కూడా తెలపడం జరిగింది. అది నెక్స్ట్ టైం నుంచి 2028, 2029 ఎన్నికల్లో నుంచి ప్రారంభం అవుతుంది అన్నట్టుగా కూడా తెలిసింది. సో అట్లనే ఇక్కడ ఈ ప్రకారంగా ఇందులో కూడా 1/3 ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా ఇందులో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఉంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ T3 ప్రకారం మొత్తం స్థానాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించిన మహిళా రిజర్వేషన్లతో కలిపి 1/3 వంతు మహిళలకు కేటాయించాలి. అట్లాగే ఆర్టికల్ 243 ఆఫ్ T4 మున్సిపాలిటీ చైర్మన్ పదవుల్లో ప్రభుత్వం వాటిని రద్దు చేయవచ్చు. మున్సిపాలిటీలకు సంబంధించి దాని ప్రకారం 243 ఆఫ్ T4 ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా ప్రభుత్వం దాన్ని రద్దు చేయడానికి రద్దు కూడా చేయవచ్చు అని చెప్పి ఆ ఆర్టికల్ తెలియపరుస్తోంది. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ U2 ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏదైనా చట్టాన్ని, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా చట్టాలని మనం సవరణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగానే దీని ప్రకారంగా అమల్లో ఉన్నటువంటి ఏదైనా చట్టాన్ని సవరించడానికి పరిస్థితులకు తగ్గట్టుగా, లేకపోతే ఎక్కువ జనాభా ఎవరైతే దానికి కమిటీ వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించుకోవడం కానీ, కోర్టుకు కానీ ఇట్లా దీనికి సంబంధించి వాళ్ళు ఏవైతే వినతులు వస్తూ ఉంటాయో, సమస్యలు దానికి పరిస్థితులకు తగ్గట్టుగా కనబడుతూ ఉంటాయో వాటి ప్రకారంగా సవరించినప్పటికీ అప్పటికే కొనసాగుతున్నటువంటి పట్టణ స్థానిక సంస్థలు తమ పదవీకాలం పూర్తయ్యే వరకు అవి వర్తించవు. ఈ ఆర్టికల్ ప్రకారంగా కొన్ని సందర్భాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకునేది తీసుకోవచ్చు. 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇటీవలే మనకు ఆమోదం తెలిపిర్రు. సో అదేంటంటే ఇప్పటి నుంచి ఇమీడియట్గా అది ఆమోదం తెలపగానే రాదు అన్నట్టు. సో నెక్స్ట్ ఆమోదం ఉన్నప్పటికీ కూడా
అప్పటికే కొనసాగుతున్న పట్టణ స్థానిక సంస్థలు తమ పదవి కాలం పూర్తయ్యే వరకు అవి వర్తించవు. వాళ్ళ పదవి కాలం అంటే ఇప్పుడు మనం ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్కి అని దాని గురించి లేడీస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో 33% నెక్స్ట్ నుంచి అనుకుంటున్నాం కదా, అలాగే ఇమీడియట్గా అవి వర్తించవు. ఆ పదవి కాలం ఎవరైతే ఉన్నారో వాళ్ళది ముగిసిన తర్వాత అది వర్తిస్తుంది అన్నట్టు. ఇక ఆర్టికల్ 243 ఆఫ్ U3 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాల కాల వ్యవధి ముగియక ముందే ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. ఇప్పుడు ఏంటంటే కొన్నిట్లో వాళ్ళ పదవీ కాలం ఉంటుంది, ఉండగానే ఇంకొక పర్సన్ని నెక్స్ట్ ఎన్నుకుంటూ ఉంటారు. కొన్నిట్లో ఏంటంటే ఈ పదవీ కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ని ఎన్నుకుంటూ ఉంటారు, అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే పట్టణ స్థానిక సంస్థల పదవీ కాలం 5 సంవత్సరాల కాల వ్యవధి ముగియక ముందే ఎన్నిక ప్రక్రియ అనేది పూర్తి కావాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తా ఉంది 243 ఆఫ్ U3. ఇక 5 సంవత్సరాల కంటే ముందుగానే రద్దయిన పట్టణ స్థానిక సంస్థల విషయంలో రద్దయిన రోజు నుంచి 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. జనరల్గా ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ 2024 మార్చ్ నుంచి మే బిట్వీన్లో ఎప్పుడైనా ఉండే అవకాశం ఉంది. ఏ టైంలో అయినా కూడా మనకు నోటిఫికేషన్ రావచ్చు ఆ పరంగా. ఇప్పుడు లేకపోతే ఏపీలో సూన్ సేమ్ అదే టైంకి జనరల్ ఎలక్షన్స్ ఎట్ ఏ టైమే ఉన్నాయి. సో ఈ మధ్యలో ఇన్ కేస్ ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంటే ఏపీలో ఎమ్మెల్యే ఒకవేళ లేకపోతే ఇంకా దేశవ్యాప్తంగా ఎవరన్నా ఎంపీ ఇట్లా రాజీనామా చేశారనుకోండి, దానికి సంబంధించి ఒకవేళ మినిమం 6 నెలలలో ఎలక్షన్స్ నిర్వహించాలి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాగూ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని నోటిఫికేషన్ లాంటి లేకపోతే మధ్యంతర ఎన్నికలు అనేటివి జరగవు. ఒకవేళ మోర్ దెన్ 6 మంత్స్ కనుక డ్యూరేషన్ ఖాళీగా ఉందనుకోండి, ఆ టైంలో ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా కూడా రాజీనామా చేసినా కానీ ఏదున్నా కూడా ఆ పదవిని మళ్ళీ 6 నెలల్లో ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అన్నట్టు. సో అదేవిధంగా ఇది కూడా 5 సంవత్సరాల కంటే ముందుగానే రద్దయిన పట్టణ స్థానిక సంస్థల విషయంలో రద్దయిన రోజు నుంచి 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలి. అయితే పట్టణ స్థానిక సంస్థ పదవీకాలం ముగియడానికి 6 నెలల కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. సేమ్ నేను చెప్పిందే. సో ఏదైతే పట్టణ స్థానిక సంస్థ పదవీకాలం ముగియడానికి 6 నెలల కంటే 6 నెలల లోపు కనుక ఉందనుకోండి, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, వితిన్ 6 మంత్స్లో ఖచ్చితంగా ఎన్నికలు అనేటివి నిర్వహించాలి. ఎవరన్నా ఏ వ్యక్తి అయినా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకా రాజ్యాంగ పరంగా ఏ పదవిలో అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని రాజకీయ పరంగాటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రాజీనామా చేస్తే వితిన్ 6 మంత్స్లో దే హ్యావ్ టు కండక్ట్ ఎలక్షన్స్ అన్నట్టు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్. సో అట్లా అన్నట్టు. ఆర్టికల్ 243 ఆఫ్ U4 దీని ప్రకారంగా చూస్తే పట్టణ స్థానిక ప్రభుత్వం రద్దయినప్పుడు ఎన్నికల ద్వారా ఏర్పడిన నూతన పట్టణ స్థానిక ప్రభుత్వం అప్పటి నుంచి 5 సంవత్సరాలు కొనసాగదు. పట్టణ స్థానిక ప్రభుత్వం రద్దయినప్పుడు ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ పట్టణ స్థానిక ప్రభుత్వం ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎన్నికల ద్వారా ఏర్పడిన నూతన పట్టణ స్థానిక ప్రభుత్వం అప్పటి నుంచి 5 సంవత్సరాలు కొనసాగదన్నట్టు. సో పట్టణ స్థానిక సంస్థ రద్దయ్యే సమయానికి ఆ పట్టణ స్థానిక సంస్థ ఎంత కాల వ్యవధి మిగిలి ఉంటుందో అంతకాలమే నూతనంగా ఏర్పాటైన పట్టణ స్థానిక సంస్థ అధికారంలో ఉంటుంది. అంటే రద్దయినప్పుడు ఏదైతే ఆ స్థానిక సంస్థ దానికి సంబంధించినటువంటి డ్యూరేషన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఒకవేళ నూతన ప్రభుత్వం పట్టణ స్థానిక ప్రభుత్వం అప్పటి నుంచి ఏదైతే ఉంటుందో అది 5 సంవత్సరాల వరకు కొనసాగడానికి అవకాశం ఉండదు. ఎంత డ్యూరేషను నార్మల్గా ఇది ఉంటుందో అక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత మళ్ళా నూతనంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇది ఆర్టికల్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మనకు టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కానీ ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అట్లాగే మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా. సో ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.